శ్రీ జంకే వెంకటరెడ్డి గారు, శ్రీ ఆదిపురం సురేష్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ పూజ్యపల్లి సుబ్బారెడ్డి గారు, శ్రీ కేపీ కొండారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ ఉరుముల శ్రీనివాసరెడ్డి గారు, మరి జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా జిల్లాలో నియోజకవర్గాలు పర్యటించి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఆ శాసనకు కృషి చేస్తామని చెప్పి సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మన యొక్క ఆశ్రయం, మన ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇన్ఛార్జీలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు శాసనకు కృషి చేయాలని చెప్పి మేము సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలు ఎక్కడికి పోలేదు, ప్రజలు మన ఎన్నికైతే ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా మేము గడపడకు తిరుగుతా ఉంటే మనం తప్పు చేస్తాం, అయ్యా తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తాం అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈసారి ఎన్ని అడ్డం వచ్చినా కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో మన సొంత పార్టీ ఆఫీసులు నిర్మించుకోవడానికి ఈరోజు సుదీర్ఘంగా నిర్మించారు కాబట్టి ఈరోజు సుదీర్ఘంగా పరిగణించాం. ఈ రోజు నుంచి మన పార్టీ బలోపేతానికి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరం, కార్యకర్తలు అందరం సమిష్టిగా కొంచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక పెద్దలు చాలా మంది మాట్లాడుతూ చెప్పడం జరిగింది, ప్రకాశం జిల్లాలో పార్టీ చాలా ఇదిగా ఉందని. కానీ పార్టీ ప్రకాశం జిల్లాలో ఏం బలహీనంగా లేదు. కడప జిల్లా తర్వాత మన రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో. కానీ దురదృష్టవశాత్తు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వారు పార్టీకి ఏ విధంగా ద్రోహం చేయాలని వివరచన పెట్టుకొని పార్టీ ఫిరాయించే ఆలోచనతో పార్టీని గత 2 సంవత్సరాల నుంచి నిర్వీర్యం చేసే కార్యక్రమం చేశాడు. కాబట్టి కార్యకర్తల్లో ఈ రోజు నిరుత్సాహం ఏర్పడిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. ఆ లోటు తీర్చడానికి మనందరి ప్రీతమ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు జిల్లా బాధ్యతలు చేపట్టారు. కాబట్టి తప్పకుండా కడప జిల్లా తర్వాత మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి
అత్యంత శక్తివంత జిల్లాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాను. కానీ మనం ఒకటి మాత్రం మర్చిపోవద్దు, కేవలం 1.78% తేడాతో ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకయ్యాడో తెలుసా? ఆ 1.78% ఓట్లు తేడా కూడా ఎందుకు వచ్చిందంటే కేవలం 5 లక్షల ఓట్లు. కేవలం మనం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, నాయకుల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానివ్వండి, కార్యకర్తల ఓవర్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, దానికి కారణం ఏంటంటే మన జగనన్నకున్న ప్రజాబలాన్ని చూసి కొంతమంది నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండటం వల్లే మనం ఈరోజు ఓటమి చూడాల్సి వచ్చింది. దానికి తోడు చంద్రబాబు నాయుడు హామీలు ఏ విధంగా ఇచ్చారో చూశారు. మనం ఈరోజు అమలు కాని హామీలు ఇచ్చాడు. ఆ 3 ప్రధాన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మనకి ప్రధానంగా మన పార్టీకి ఓటమికి కారణాలయ్యాయి. ఇంకో ప్రధాన అంశం నేను ఎప్పుడూ మన పార్టీ నాయకులతో కూడా కార్యకర్తలతో కూడా చెప్తూ ఉంటాను, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం అన్ని పట్టణాల్లో మున్సిపాలిటీల్లో ఎక్సెప్ట్ 6-7 సీట్లు తప్పితే మిగతా చోట్ల మొత్తం మన అభ్యర్థులు ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం వల్ల ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా లేడని చెప్పే సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కేవలం ఆ 1.78% మోడీ గారి వేవ్ వల్ల. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వం చేసిన అవినీతి, దీనికి యూపీఏ ప్రభుత్వం మీద వ్యతిరేకతకి ఎన్డీఏకి పట్టం కట్టాలి. మోడీ గారి నాయకత్వం మీద ఉత్తర భారతదేశంలో విపరీతమైన వేవ్ వచ్చింది. అదే వేవ్ మన రాష్ట్రంలో కూడా కంటిన్యూ అయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం చూసి గారు చంద్రబాబు నాయుడు గారి మీద మన రాష్ట్ర ప్రజలకి ఏ రోజు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల కాలంలో చూసిన రోజులు, కష్ట రోజులు మనకి ఇంకా మర్చిపోలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఆ మాట మనం ఎందుకనాలి, ప్రజలే చూస్తున్నారమ్మా. 2002 నుంచి 2004 వరకు ప్రజలు ఏ విధంగా కరువు కాటకాలతో అలమటించారో మళ్ళా ఈ రోజు రాష్ట్రంలో అదే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మనం నోటుకుండా మనం చెప్పాల్సిన పనుల వారినే అంటున్నారు. గడప గడప తిరుగుతుంటే నాయన ఈయన ఎప్పుడు పోతాడు, కరువుతో అల్లాడుతున్నాం, తాగటానికి కూడా నీళ్లు. మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా అన్నీ అడగకుండానే ఇచ్చాడు, ఈయన మా నోటుకాడు కొడిదిస్తున్నాడని గడప గడప తిరిగే కార్యక్రమంలో ప్రజలే చెప్తున్నారు. కాబట్టి మనం ముఖ్యంగా కార్యకర్తలం, నాయకులు అందరం సమిష్టిగా పనిచేయాలి. ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా గడప గడప తిరిగేటప్పుడు గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు, ఈ రోజు ప్రజలందరూ ఎన్ని కష్టాల్లో ఉన్నారు అనేది ఒక్కసారి వాళ్ళ గ్రామంలోని ప్రజలందరూ తెలియజేయడంలో ప్రధాన పాత్ర కార్యకర్తలుగా మీరేందరూ పోషించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాను. అదేగాక ఇంకో ప్రధాన అంశం, ఈ రోజు రాష్ట్రం విభజన తర్వాత మనం ఎదుర్కొంటున్న ఇంకొక ప్రధాన సమస్య ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా సాధించట్లో ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ రెండు కూడా కుమ్ముక్కై రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న తీరు ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఏ విధంగా ప్రచారం చేస్తున్నాడో, ప్రజలకు తెలియజేస్తున్నాడో కూడా ఆ విషయం కూడా మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా విషయంలో మనం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేక హోదా విషయంలో మనం ఏ విధంగా పోరాటం చేస్తున్నామో అది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరిపై ఉందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక్కసారి ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ఇందాక పెద్దలు చెప్పుకొచ్చారు. పార్టీ 12 నియోజకవర్గాల్లో చాలా బలవంతంగా ఉంది. కానీ సమన్వయం లోపం లేకుండా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కార్యకర్తలు, సమన్వయకర్తలు అందరూ కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకొని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఉధృతంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్య కొంతమంది ఇక్కడ నా దగ్గరకు వచ్చి చాలాసార్లు చెప్పడం జరిగింది. కొంతమంది ఇక్కడ మీడియాలో కూడా రకరకాలుగా అవాకులు చవాకులు రాస్తున్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడ గ్రూప్స్ లేవు. మనదంతా ఒకే కుటుంబం, అదే జగనన్న కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం. మనకి ఒకే గ్రూప్ నాయకుడు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మనందరం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఇంతకు రెండంతలు పార్టీ బలోపేతడానికి మనందరం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన ఆఫీసు కట్టాలనే ఉద్దేశంతో ఒక సరైనటువంటి ప్రదేశంలో చక్కటి ఆఫీస్ కట్టి కార్యాలయం కట్టి దానికి ప్రారంభోత్సవానికి మమ్మల్ని కూడా ఆహ్వానించారు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారిని తక్కువ ఎంచడానికి లేదు. ఆయన చాలా పెద్ద మాయావి, చాలా పెద్ద మాయావి. ఎవరైతే ఆయనకి రాజకీయ జన్మనిచ్చి బిడ్డనివ్వడమే కాకుండా రాజకీయ జన్మనిచ్చి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఎన్టీఆర్ గారికే మామగారికే స్వయాల మామగారికి వెన్నుపూటు పొడిచినటువంటి వ్యక్తి ఇంకా మనల్ని లెక్క పెడతారని మనం అనుకోవాల్సిన అవసరమే లేదని కూడా నేను మనం చేస్తున్నాను. అందువల్ల చాలా గొప్ప మాయావి. ఆయనకు పలు విద్యలు తెలుసు. ఎలక్షన్ ఏ విధంగా చేయాలి, ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలి, ప్రజల్ని ఏ విధంగా మోసగించాలి అనే విషయాలు నిజంగా చాలా గొప్ప. ఎలక్షనీరింగ్ లో ఎన్నికలు చేయడంలో ఆయనకు బహుశా రాజశేఖర రెడ్డి గారే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారే సమవుద్దని కూడా నేను మనం చేస్తున్నాను. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈనాడు మనం చూస్తున్నాం ఆయన ఎన్నికయ్యారు, ఏదో వాగ్దానాలు రకరకాల వాగ్దానాలు చేశారు, దాదాపు 600 వాగ్దానాలు చేశారు. మనం ఈరోజు గడప గడపకి వెళుతున్న సందర్భంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 600 ప్రశ్నల్లో 100 ప్రశ్నలు సంధించారు. దానికి సమాధానం చెప్పమని ప్రజల దగ్గరికి వెళ్ళమని మనల్ని అందరినీ ఆదేశించారు. మనం అందరం కూడా గడప గడపకి అప్పుడప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులుగా మేము కూడా గడప గడపకి వెళుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఎక్కడికి పోయినా ఆయన 10 మార్కుల కంటే ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా లేవని కూడా నేను మనం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆయన తక్కువ ఎంచినా వేయడానికే లేదు. ఈనాడు ప్రజాస్వామ్యాన్ని గొప్పగా చెప్తాడు, ఉపన్యాసాలు చాలా గొప్పగా చెప్తారు. ఆయన అబద్ధాలు కూడా చాలా ధైర్యంగా చాలా గొప్పగా కూడా ప్రజల ముందు ఉంచుతాడు. చాలా చాలా గొప్పగా చెప్తాడు, చాలా ప్రజలను నమ్మించేదానికి ప్రయత్నం చేస్తాడు. ఈనాడు ప్రజాస్వామ్యం మీద ఎలాంటి విశ్వాసం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు గారు కూడా మనం చేస్తున్నాం. మనం చూస్తున్నాం ఆయనకు 175 మంది శాసనసభ్యులు ఉంటే 104 మంది ఆయనకు పక్షాన ఉన్నారు. బీజేపీ వాళ్ళు 4 ఉన్నారు. 108 మంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రమాదం ఏమాత్రం లేదు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని శాసనసభ్యుల్ని 20 మందిని తీసుకోవడం జరిగింది. అవసరమా అండేది? 20 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉందా చంద్రబాబు గారికి? ప్రభుత్వానికి ఏమైనా ప్రమాదం వచ్చిందా? లేనే లేదు. అయినప్పటికీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని, ఈ పార్టీని నిజంగానే అసలు రూపుమాపాలనే ఉద్దేశంతో 20 మందిని తీసుకోవడం జరిగింది. 20 మందికి ఎంత డబ్బులు వెచ్చించారో మీ అందరికీ ఊహగా తెలుసు, మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అదే కాకుండా 3 ఎంపీలు, 2 ఎంపీలు తెలుగుదేశంలో చేరారు. అక్కడ తెలంగాణలో ఒక ఆయన టీఆర్ఎస్ లో చేరారు అనుకోండి. ఎస్పీవై రెడ్డి గారు నంద్యాల ఎంపీ గారు ఆయన ఎన్నికల ప్రకటన రావడంతోనే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇంకొక ఆమె అరకు ఎంపీ గారు కొత్తపల్లి గీత గారు, ఆమె అందరికీ పాఠాలు చెప్తుండే, నీతి పాఠాలు చెప్తున్నది. మా అందరికి కూడా కొందరు ఎవరన్నా అటు ఇటు ఆలోచన ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉండి ఆమె కూడా చేరిపోవడం జరిగింది. అందువల్ల ఆ ఎంపీలు చేర్చుకోవడంలో కానివ్వండి, ఎమ్మెల్యేలు చేర్చుకోవడం కానీ ఆయనకి ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదని కూడా నేను మనం చేస్తున్నా. కాకపోతే థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానానికి, న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జీలందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంటుందని కూడా నేను మనం చేస్తున్నాను. మనం ఈరోజు పత్రికాముఖంగా చూసాం, అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులందరూ కూడా చెప్పారు, దేశంలో ఎంత అరాచకాలు జరుగుతున్నా మేము నిమ్మకు నీరెత్తినట్లు ఉండాలన్నా తెలంగాణ విషయంలో అది చెప్పడం జరిగింది. మీరు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకటువంటి
విషయాలన్నింటినీ తప్పనిసరిగా మేము పరిశీలించవలసిన అవసరం ఉంది. స్పీకర్స్ నిమ్మట్టు నీరెత్తినట్లు ఉన్నా కూడా ఈనాడు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం తప్పనిసరిగా దాన్ని పరిశీలించి సరైనటువంటి న్యాయం చెప్పవలసిన అవసరం ఉందని కూడా భావించారు. రాబోయే రోజుల్లో ఈ శాసనసభ్యులకి పార్టీ మారినటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులందరికీ కూడా సభ్యత్వాలు రద్దయ్యే పరిస్థితులు వస్తాయని కూడా మనం చేస్తున్నాం. అందువల్ల తప్పనిసరిగా ప్రజాస్వామ్య వ్యవస్థని రక్షించడానికి న్యాయస్థానాల స్పీకర్స్ లేకపోయినప్పటికీ స్పీకర్ మహాశయులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలైనా చొరవ తీసుకొని దాన్ని రక్షించవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా రక్షించే పరిస్థితులు వస్తాయని కూడా నేను మనం చేస్తున్నాం. అందువల్ల ఈనాడు ఈ ప్రజాస్వామ్యానికి చెప్తున్నారు చంద్రబాబు గారు, ఎంతెంతో గొప్ప మాటలు చెప్తారు. ఈరోజు మన వాళ్ళు ఇంతకు ముందు చెప్పినట్టు నిజంగానే ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు భారత ప్రధానికి ఈ నల్ల డబ్బు విషయంలో నిన్న చేసినటువంటి విషయంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయంలో ప్రధానమంత్రి గారికి మనం ధన్యవాదాలు చెప్పవలసిన పరిస్థితి ఉంది. గొప్ప కార్యక్రమం చేశారు. ఈనాడు లక్షల కోట్ల డబ్బులు దేశంలో ఉన్నటువంటి డబ్బులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చాయి. దాని చెత్త కాగితాల కిందగా తయారైంది. ఆయన చంద్రబాబు గారు ఆ మధ్య ఏదో అంటున్నారు 1000 రూపాయల నోట్లను రద్దు చేయమని చెప్పడం జరిగింది. ఆయన బహుశా ఎక్కడ మరి చూచాయిగా ఆయనకి ఏ వార్త వచ్చిందో మనకు తెలియదు, కానీ బహుశా ఆయన కాన్ఫిడెన్షియల్ పీపుల్ ఎవరన్నా ఉండి ఉప్పు అందించారేమో మనకు తెలియదు. ఆయన 1000 రూపాయల నోటును రద్దు చేయమని చెప్పడం మటుకు వాస్తవమే, కానీ ఆయన చెప్తే మోడీ గారు చేయలేదు. ఆయన 1000 రూపాయలతో పాటు 500 రూపాయలు కూడా చేశారు. బహుశా చంద్రబాబు గారు 500 రూపాయల జోలికి రాదేమో మోడీ గారు అనుకున్నారేమో, ఆయన 500 రూపాయలు కూడా రద్దు చేశారు. మరి చంద్రబాబు గారి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. 500 రూపాయలు రద్దు చేశారు కదా, మీరు బహుశా దాన్ని తర్జుమా చేసుకున్నారేమో, బహుశా దాంతా ఎట్లవుతుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందువల్ల చంద్రబాబు గారు ఏ విషయం చెప్పినా కూడా ఏ దేనికి కూడా ప్రతిదానికి కూడా క్రెడిట్ తీసుకునే అలవాటు ఉంది. ఆయన గొప్పగా చెప్తారు. నేను నీతివంతుడిని, నిప్పు లాంటి వ్యక్తిని అంటాడు ఆయన. ఏంటో దానికి అర్థం ఏంటో మనకు తెలియదు. నిప్పు లాంటి వ్యక్తి అంటే ఇటువంటి దుర్మార్గం, అనైతికమైనటువంటి పనులు చేయడమే మరి నిప్పు లాంటి వ్యక్తి అని తలచాలా? అదేనా మార్గదర్శనం? ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి మీరు ఇస్తున్నటువంటి విలువలు అయ్యానా? నైతిక విలువలు అయ్యానా? మీరు పాటించవలసిన విలువలు అయ్యానా అని మనం చేస్తున్నాం. ఎంత దరిద్రంగా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తిని కూడా నేను చంద్రబాబు గారిని మనం చేస్తున్నాను. ఈనాడు ఈ రాష్ట్రంలో ఎన్నికల్ని విపరీతమైన ఖర్చు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చింది చంద్రబాబు గారిని కూడా నేను మనం చేస్తున్నాను. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు నాయకులుగా ఉన్నప్పుడు ఆయన బీఫార్మ్స్ ఇచ్చేవాళ్లే కానీ పైసా డబ్బులు ఇచ్చేవాడు కాదు ఎన్టీ రామారావు గారు. ఒక సందర్భం నాకు ఈ మధ్యనే మన పార్టీలో అంతకుముందు తెలుగుదేశంలో ఉండి ఈనాడు మన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ఒక ఆయన చెప్పాడు. ఒకప్పుడు ఆ సందర్భంలో, ఎన్నికల సందర్భంలో ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళకి బీఫామ్ ఇచ్చాడట ఆయన. ఇస్తే ఆమె తీసుకొని అలాగే నిలబడి ఉన్నదట. ఆయన ఎన్టీ రామారావు గారు అడిగారట, ఏమమ్మా ఇంకా నిలబడి ఉన్నామని. సార్ నా దగ్గర ఏమి లేదు, ఛార్జీకి కూడా డబ్బులు లేదు సార్ అని చెప్పిందట. ఆయన సరే నేను చెప్పి ఇంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి 50 రూపాయల కట్ట ఒకటి తీసుకొచ్చి, అంటే 150 రూపాయలు, 5,000 రూపాయలు పట్టు అన్నాడట. ఆమె ఒడిపట్టిందట. 5,000 రూపాయలు విడుదల చేసి, నువ్వు ఒక్క పైసా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ ఛార్జీలకు మట్టుకే పెట్టుకో, తప్పకుండా గెలుస్తామని చెప్పాడట. ఆ విధంగా గెలిచిపోయిందంట ఆమె. ఆ విధంగా ఉన్నది ఎన్టీ గారు ఒక టైంలో. పైసా ఇచ్చేవాడు కాదు ఆయన, బీఫామ్ ఇస్తేనే గొప్ప అనే పరిస్థితి ఉండే. ఉదాహరణకి ఇంకోటి చెప్తున్నారు. మొన్ననే ఈనాడు రక్షణ మంత్రి, దేశ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గారు నెల్లూరు వచ్చారు. ఆయనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చే సందర్భంలో మమ్మల్ని కూడా అక్కడ ఒక వ్యక్తి, రక్షణ రంగంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచారు మంత్రి గారిని. వారితో పాటు మమ్మల్ని కూడా ప్రజాప్రతినిధులను పిలిచారు. అక్కడికి వెళ్ళి మాటల సందర్భంలో ఆయన మాటలో మేము అడిగాం, ఏంటండి ఎలక్షన్ మేనిఫెస్టో యొక్క విలువ ఏంటి, దాని శాంటిటీ ఏంటి అని అడిగితే తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది. చెప్పిన మాటలు ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి మాటలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది. నేను గోవా చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా దాదాపు చెప్పిన విషయాల్లో 185 విషయాలు పాటించిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ మిగతా 15 ఎందుకు పాటించలేదు, దానికి వివరంగా చెప్పే పరిస్థితులు కూడా మేము కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది.
అదే కాకుండా ఇంకొక విషయం కూడా చెప్పాడు ఆయన. నా ఎన్నికల అసెంబ్లీ ఖర్చు, అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన గోవా ముఖ్యమంత్రిగా అయ్యాడు కదా, మరి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు నా ఎన్నికల ఖర్చు 2,40,000 రూపాయలు అని చెప్పాడు ఆయన. 2,40,000 ఏంటయ్యా ఖర్చు అంటే ప్రతి ఇంటికి ఒక ఫ్యాంప్లెట్ ఇచ్చారట. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ పార్టీ ఏ పనులు చేస్తుంది, ఏం వాగ్దానాలు చేయాలి అనే ఉద్దేశంతో ఆ ఫ్యాంప్లెట్స్ ని ముద్రించి ప్రతి ఇంటికి ఒక ఫ్యాంప్లెట్ ఇచ్చారట. 2,40,000 ఒక శాసనసభ్యుడి ఖర్చు. మన ఆఖరికి చిన్న పల్లెటూరులో ఒక వార్డు మెంబర్కి పరిస్థితి గెలిచే పరిస్థితి ఉందండి. ఈ చంద్రబాబు గారిని కూడా నేను మనం చేస్తున్నాను. ఈ ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరగడానికి చంద్రబాబు గారి అది కూడా నేను మనం చేస్తున్నాను. 1999లో ఎన్నికల సందర్భంలో రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్న తర్వాత పదవి 99లో డైరెక్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళా ఆయన అదే మొదటిసారి ఆయన నాయకత్వంలో ఎలక్షన్ జరగడం. ఆయన తలచాడు ఎన్టీ రామారావు గారు అంటే అది వేరే విషయం, నేను ఎలక్షన్ గెలవాలంటే ఎట్లా అనే ఉద్దేశంతో ఆయన విపరీతంగా ఖర్చు పెట్టాడు. మనకు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి పార్టీ నాయకుడిగా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ సీట్లకి 5 లక్షలు కూడా ఇవ్వలేకపోయారు రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు గారు 50, 60, 70 లక్షలతో ఇవ్వడం జరిగింది, ఎక్కువగా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ సీట్లకి. ఆ విధంగా ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ సీట్లన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది చంద్రబాబు గారు. 1999లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అదే ముఖ్య కారణమని కూడా నేను మనవి చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారికి డబ్బు లేదు, మహా అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చేసరికి గగన కుశలం అయిపోయిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ విధంగా చంద్రబాబు గారు ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం అలవాటు చేశారు ఈ రాష్ట్రానికి. ఈ దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్యాయం అయిపోయినాయని కూడా నేను మనం చేస్తున్నాను. ఇప్పటికీ కూడా పొరుగులో ఉన్నటువంటి ఒరిస్సా కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, మిగతా కేరళలో రాష్ట్రంలో కానివ్వండి, దక్షిణాది రాష్ట్రంలో ఈ మన చాలా చాలా తక్కువ వ్యయంతో ఎన్నికలు జరుపుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ దుర్మార్గం, దురదృష్టం ఈ రాష్ట్రంలో ఎన్నికలంటే బాగా డబ్బులు ఉండే వాళ్ళే కావాలి, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలి అనే నాయకులకు కానీ అందరికీ ధైర్యం చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరేం దిగులు పడవద్దు, డబ్బు విషయం నేను చూసుకుంటానని చెప్పడం జరిగిందని కూడా మనం వార్తలు వింటున్నాం. ఆ విధంగా ప్రజాస్వామ్య విలువల్ని తొంగలో తొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు గారని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండవలసింది. యాంటీ ఇన్కంబెన్సీ మటుకు మరి ప్రభుత్వ వ్యతిరేకత మటుకు చాలా ఎక్కువగానే ఉంది, చాలా ఎక్కువగానే ఉంది. అంత మాత్రానే సరిపోదని కూడా నేను మనం చేస్తున్నాను. ఉదాహరణకి మరి మనం నిన్నటి ఈ ఉదయం వరకు కూడా హిల్లరీ అక్కడ గెలుస్తుంది అనుకున్నాం అమెరికాలో. ఇప్పుడు ట్రంప్ గెలుస్తున్నాడు, గెలిచిపోయినాడని కూడా చెప్తున్నారు మన వాళ్ళు. గెలిచాడా? ట్రంపే గెలిచాడట. పాపం ఇంతకు ముందు 4 గంటల ముందు వరకు ఉదయం వరకు ఆమె హిల్లరీ గెలుస్తుందేమో, హిల్లరీ క్లింటన్ అని మనం అందరం కూడా భావించాం. ప్రపంచమంతా భావించింది ఆమె గెలవాలని కూడా కోరుకున్నారు. కానీ ట్రంప్ గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. బహుశా అమెరికన్స్ లేడీ ప్రెసిడెంట్ ఒప్పుకునేటట్లేరు. అమెరికన్ ఓటర్స్ బాగా డెవలప్ అయినా కూడా, బాగా అడ్వాన్స్డ్ కంట్రీ అయినా కూడా ప్రపంచ దేశాల్లో ఆ దేశంలో మహిళా అధ్యక్షురాలను ఒప్పుకునే పరిస్థితులు లేవు. బహుశా అట్లాగే అనిపిస్తుంది, అంతకుమించి వేరే కారణం లేదని కూడా మనం తలంచవలసిన, అభిప్రాయపడవలసిన అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం. అందువల్ల రాబోయే ఎన్నికలు మనకి జీవన్మరణ సమస్య, జీవన్మరణ సమస్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలవలసిన పరిస్థితులు ఉన్నాయి. గెలిస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు గారు చాలా చాలా మాయావి, చాలా చాలా మన వాళ్ళు ఇంతకుముందు చెప్పారు, చాలా మంది రాక్షసుల పేర్లు అన్ని చెప్పారు మన వాళ్ళు. అందువల్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది, ప్రతి పౌరుడి మీద ఉంది. స్వతంత్రంగా ఆలోచించండి, సరైనటువంటి ఉద్దేశంతో ముందుకు నడవండి. చంద్రబాబు గారు ఇచ్చే మాయలు ఈ పర్యాయం బహుశా ఓటర్స్కి ఎంత ఇస్తాడో నాకు తెలియదు, కానీ నాయకులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నాయకులు కూడా ఆ డబ్బులకు అమ్ముడుపోయే పరిస్థితి రాకూడదండి. మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మనకు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఉంది. ఆయన ఇచ్చినటువంటి రాజ్యం ఎప్పటికీ ప్రజలు మర్చిపోయే పరిస్థితి కూడా లేదని మనం చేస్తున్నాను. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాయకత్వం లక్షణాలు గొప్పగా ఉన్నాయి. తాను అధికారానికి వస్తే తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా
ఈ రాష్ట్రానికి మంచి ప్రభుత్వాన్ని ఇస్తారని, అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా సక్రమంగా జరుగుతాయని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. అందుకనే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు చూసే నేను అన్నిటికీ వెరవకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు బలపరచడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని తప్పనిసరిగా దయచేసి అందరూ ఆలోచించండి. ప్రకాశం జిల్లా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలాగా ఉండే, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి తప్పనిసరిగా మనం అందరం కూడా ఇక్కడ కూడా సీట్లు తగ్గడానికి కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం, అత్యధిక ఆత్మవిశ్వాసంతోనే పోగొట్టుకోవడం జరిగింది. అటువంటివి కాకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు ప్రజాస్వామ్యాన్ని విలువల్ని కాపాడవలసిన ప్రతి పౌరుడు కూడా దాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా, పార్టీని భవిష్యత్తుని కాపాడవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, ఏది ఏమైనా ఈనాడు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, మరొకసారి కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.